ఉమ్మడి కడప జిల్లాపై కూటమి సర్కార్ స్పెషల్ ఫోకస్ పెట్టింది. వచ్చే ఎన్నికల్లో కడప జిల్లాను క్లీన్ స్వీప్ చేయాలని భావిస్తోంది. అయితే కూటమి సర్కార్ వ్యూహాలకు చెక్ పెట్టేందుకు వైఎస్ జగన్ రెడీ అయ్యారా? అందుకే జిల్లాలో బలమైన అభ్యర్థులకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పదవులు ఇచ్చే ఆలోచన చేస్తున్నారా? మరి జమ్మలమడుగు ఇన్ఛార్జ్ బాధ్యతలు ఎవరికి అప్పగించబోతున్నారు? ఇన్ఛార్జ్ రేసులో ఉన్న నేతలెవరు? ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఎన్నికలకు మరో 4 ఏళ్ల సమయం ఉండగానే కూటమి పార్టీలు, ప్రతిపక్ష వైసీపీ ఇప్పటినుంచే ప్రణాళికలు రచిస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి కడప జిల్లాను క్లీన్ స్వీప్ చేయాలని కూటమి పార్టీ లెక్కలు వేసుకుంటుంది. మొత్తం 10 నియోజకవర్గాల్లో టీడీపీ జెండా ఎగురవేసేలా ప్లాన్ చేస్తుంది. అయితే కూటమి పార్టీలకు చెక్ పెట్టేలా అటు వైసీపీ సైతం పై ఎత్తులు వేస్తుంది. వచ్చే ఎన్నికల్లో కూటమికి ఎక్కడా ఛాన్స్ ఇవ్వొద్దని వైసీపీ అధినేత జగన్ భావిస్తున్నారు. ఇందులో భాగంగా బలమైన నేతలకు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించేందుకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం జమ్మలమడుగు వైసీపీ ఇన్ఛార్జిగా డాక్టర్ మూలె సుధీర్ రెడ్డి ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేగా పోటీ చేసిన మూలె సుధీర్ రెడ్డి ఓడిపోయారు. ఎప్పుడైతే ఓటమి పాలయ్యారో అప్పటి నుంచి వైసీపీ కార్యక్రమాలకు ఆయన దూరంగా ఉంటున్నారు. అందుకే జమ్మలమడుగు ఇన్ఛార్జ్ బాధ్యతలను మాజీ మంత్రి పి రామసుబ్బారెడ్డికి అప్పగించే ఆలోచనలో వైసీపీ హైకమాండ్ ఉందని తెలుస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ చాలా మంది నేతలను వేర్వేరు చోట్ల పోటీ చేయించారు. నేతలు సొంత నియోజకవర్గాలు వదిలేసి మరో చోట పోటీ చేశారు. అలా పోటీ చేసిన చాలా మంది లీడర్లు ఓటమి పాలయ్యారు. దాంతో అలర్ట్ అయిన వైసీపీ హైకమాండ్ తిరిగి వారిని సొంత నియోజకవర్గాలకు షిఫ్ట్ చేసింది. ఇందులో మాజీ మంత్రి విడతల రజని, అంబటి రాంబాబు లాంటి లీడర్లు ఉన్నారు. ఇప్పుడు జమ్మలమడుగు ఇన్ఛార్జ్ బాధ్యతలను రామసుబ్బారెడ్డికి అప్పగించడం కూడా ఇందులో భాగమే అంటున్నారు. రామసుబ్బారెడ్డికి జమ్మలమడుగు నియోజకవర్గం ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగిస్తే రానున్న రోజుల్లో అంతా బాగుంటుందని జగన్ కు పలువురు సీనియర్ నాయకులు చెప్పినట్టు తెలుస్తుంది. కష్ట సమయంలో కూడా రామసుబ్బారెడ్డి మాత్రమే పార్టీ కార్యకర్తలు, నాయకులకు అండగా ఉంటున్నారనే నివేదికలు జగన్ కు వెళ్లాయి. అందుకే ఆయన పేరును ఫైనల్ చేసినట్టు సమాచారం. అయితే జమ్మలమడుగు ఇన్ఛార్జ్ బాధ్యతలు రామసుబ్బారెడ్డికి అప్పగించడం వెనుక మరో కారణం కూడా ఉందని అంటున్నారు. ముఖ్యంగా జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డిని ఓడించాలనే పట్టుదలతో జగన్ ఉన్నారు. అందరినీ కలుపుకెళ్లే స్వభావం, పెద్ద మనిషి అనే గౌరవం ప్రజల్లో రామసుబ్బారెడ్డికి ఉన్నాయి. ఈ నేపథ్యంలో రామసుబ్బారెడ్డి అయితేనే బలమైన అభ్యర్థి అవుతారని జగన్ నమ్ముతున్నారు. త్వరలో రామసుబ్బారెడ్డికి అధికారికంగానే జమ్మలమడుగు బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్టు వైసీపీ సీనియర్ నేతలు అంటున్నారు. ఈ దఫా జమ్మలమడుగు వైసీపీ అభ్యర్థి మారడం ఖాయమని ఆ పార్టీ సీనియర్ నాయకులు స్పష్టం చేస్తున్నారు. ఈ మేరకు రామసుబ్బారెడ్డి నాయకత్వం సానుకూలతపై జగన్ కు పాజిటివ్ కోణంలో రిపోర్ట్ వెళ్లినట్టు తెలుస్తుంది. జగన్ సొంత జిల్లా కావడంతో చాలా జాగ్రత్తగా నిర్ణయాలుంటాయని తెలుస్తుంది. ప్రస్తుతం రామసుబ్బారెడ్డి వైసీపీలో నమ్మకమైన నాయకుడిగా ఉండడంతో ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగిస్తారని అంటున్నారు.